హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. డిఎస్సి టెట్ కానీ డిఎస్సి కానీ చూసుకున్న టెక్స్ట్ బుక్ ఆధారంగానే ఇవ్వడం జరుగుతుంది. ఆ టెక్స్ట్ బుక్స్ ఆధారంగానే ఈ క్వశ్చన్స్ని అయితే రెడీ చేయడం జరిగింది. ఈ వీడియోలో అలాంటి టెక్స్ట్ బుక్ పరమైన సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పదార్థం ఏది? అరటి పండులో ఉన్నటువంటి మన శరీరానికి అవసరమయ్యే పదార్థం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి పొటాషియం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సుగంధ ద్రవ్యాలు ఏవి అని అడగడం జరుగుతుంది. 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో ఫస్ట్ ఆప్షన్ చూసుకుందాం, యాలకులు, లవంగాలు. ఫస్ట్ ఆప్షన్ సుగంధ ద్రవ్యాల కిందకి వస్తుంది. ఆప్షన్ 2 దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ఇవి కూడా సుగంధ ద్రవ్యాల కిందకి వస్తాయి. ఆప్షన్ 3 బిర్యానీ ఆకు, ఇది కూడా సుగంధ ద్రవ్యాల కిందకే వస్తుంది. కానీ ఆప్షన్ 4 చూసుకోండి, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ సుగంధ ద్రవ్యాల కిందికి రావు. కాబట్టి ఆప్షన్ 1, 2, 3 అనేటి మాత్రమే సరైన సమాధానం. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. ఈ ప్రశ్నకి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో డ్రై ఫ్రూట్స్ ఏది? డ్రై ఫ్రూట్స్ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ జీడిపప్పు, బాదం, కిస్మిస్. ఆప్షన్ బి అరటిపండు, మామిడి. ఆప్షన్ సి జామ, యాపిల్. ఆప్షన్ డి డ్రాగన్ ఫ్రూట్. దీనిలో డ్రాగన్ ఫ్రూట్ కూడా అడగడం జరిగింది. డ్రై ఫ్రూట్స్ అడగడం జరిగింది కాబట్టి జీడిపప్పు, బాదం, కిస్మిస్ అనేటివి దీనికి సరైన సమాధానం. డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం, కిస్మిస్. అరటిపండు, మామిడి, జామ, యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కిందికి రావన్నమాట. ఆప్షన్ ఏ అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4th క్వశ్చన్, టమాటాలో అధికంగా ఉండే విటమిన్ ఏది? టమాటాలో అధికంగా ఉండే విటమిన్ ఏది? టమాటా రుచికి పుల్లగా ఉండడం జరుగుతుంది కాబట్టి దీనిలో రుచికి పుల్లగా ఉన్న విటమిన్లు చూసుకున్నట్లయితే సి విటమిన్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. విటమిన్ సి దీనికి సరైన సమాధానం. టమాటాలో అధికంగా ఉండే విటమిన్ సి విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, కూరగాయలను ఉపయోగించి వివిధ ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరించడాన్ని ఏమంటారు? కూరగాయలను ఉపయోగించి వివిధ ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరించడాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి వెజిటేబుల్ క్వారింగ్ అని పిలవడం జరుగుతుంది. ఇలా కూరగాయలతో డిజైన్లు అలంకరించడాన్ని వెజిటేబుల్ క్వారింగ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాలాడ్ అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? సాలాడ్ అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సలాటా. సాలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సలాటా అంటే అర్థం ఏమిటి? సలాటా అంటే అర్థం ఆప్షన్ ఏ ఉప్పు. సలాటా అనే పదం ఉప్పు అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కెరోటినాయిడ్ అధికంగా ఉండే పదార్థాలు తినడం ద్వారా ఏ వ్యాధికి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది? ఇక్కడ 4 వ్యాధుల గురించి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే బెరిబెరి, సెకండ్ క్షయ, 3rd ఆప్షన్ వచ్చేసి క్యాన్సర్, 4th ఆప్షన్ వచ్చేసి మధుమేహం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి క్యాన్సర్. కెరోటినాయిడ్ అధికంగా ఉండే పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, రాజస్థాన్లో వరి కంటే అధికంగా పండే పంటలు ఏవి? రాజస్థాన్లో వరి కంటే అధికంగా పండే పంటలు ఏవి? దీనికి ఆన్సర్ వచ్చేసి 3 పంటలు పండుతాయి ఇక్కడ. మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు వరి కంటే ఎక్కువగా పండడం జరుగుతుంది రాజస్థాన్లో. కాబట్టి 1, 2, 3 అంటే 3 కరెక్టే కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ మినుములు అనేటివి వరి కన్నా తక్కువగా పండడం జరుగుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 3 పంటలు మాత్రమే వరి కన్నా అధికంగా పండడం జరుగుతుంది కాబట్టి మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఈ 3 పంటలు వరి కంటే అధికంగా పండడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. వానచినుకు గంటకు ఎన్ని మైళ్ళు ప్రయాణిస్తుంది? వానచినుకు అనేది గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 7 నుంచి 18 మైళ్ళ వేగంతో గంటకు ఒక వానచినుకు అనేది ప్రయాణించడం జరుగుతుంది. ఇది టెక్స్ట్ బుక్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. వేరే ఏ బుక్ని పరిగణలోకి తీసుకోబడలేదు. టెక్స్ట్ బుక్ని మాత్రమే ఈ టెట్ టీఎస్కి సంబంధించి ఇంపార్టెంట్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 11th క్వశ్చన్, వానచినుకు వ్యాసార్థం ఎంత? వానచినుకు యొక్క వ్యాసార్థం ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 0.02 నుంచి 0.31 అంగుళాలు. వానచినుకు యొక్క వ్యాసార్థం 0.02 నుంచి 0.31 అంగుళాలు వానచినుకు యొక్క వ్యాసార్థం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. తొలి పర్యాయం ఈజిప్టులు గొడుగును దేనికోసం తయారు చేశారు? అంటే తొలి రోజుల్లో ఈజిప్టులు గొడుగును దేనికోసం తయారు చేయడం జరిగింది? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందాం. వాన నుంచి రక్షణకు, ఆప్షన్ బి తుఫాను నుంచి రక్షణకు, ఆప్షన్ సి ఎండ నుంచి రక్షణకు, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎండ నుంచి రక్షణ పొందడానికి తొలి రోజుల్లో ఈజిప్టు దేశస్తులు గొడుగును తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం దీన్ని వాన నుంచి రక్షణకు మనం వాడుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెక్కలు ఉండి ఎగరలేని పక్షులు ఏవి? రెక్కలు ఉండి ఎగరలేని పక్షులు ఏవి? దీనికి ఆన్సర్ వచ్చేసి పెంగ్విన్, ఆస్ట్రిన్, అలాగే ఈము, రేహా. ఈ 4 పక్షులు కూడా రెక్కలు ఉన్నా కూడా ఎగరలేవు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏబి అనేటివి సరైన సమాధానం. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహా ఈ 4 పక్షులు కూడా రెక్కలు ఉన్నా కూడా ఎగరలేవు కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది ఈ ప్రశ్నకి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ప్రస్తుతం భూమి మీద ఉన్న క్షీరజ జాతుల సంఖ్య ఎంత? ప్రస్తుతం భూమి మీద ఉన్న క్షీరజ జాతుల యొక్క సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 5400 క్షీరజ జాతులు ప్రస్తుతం భూమి మీద నివసించడం జరుగుతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే జంతువుల్లో అతిపెద్దది నీటి తిమింగలం. దీని యొక్క పొడవు మీటర్లలో ఎంత? జంతువుల్లో అతిపెద్దది నీటి తిమింగలం. దీని యొక్క పొడవు మీటర్లలో ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 20 నుంచి 30 మీటర్లు. నీటి తిమింగలం యొక్క పొడవు మీటర్లలో 20 నుంచి 30 మీటర్ల పొడవు ఉండడం జరుగుతుంది. ఇది జంతువుల్లో అతిపెద్ద జీవి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జీవితంలో ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో ఉండేవి ఏవి? జీవిత కాలంలో ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండేవి ఏవి? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే స్పంజికలు, హైడ్రా, బద్దెపురుగు, పైవన్నీ. ఎక్కువ కాలం ఒకే ప్రాంతంలో ఉండే జీవులు చూసుకున్నట్లయితే స్పంజికలు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పక్షులు సకశేరుకాలు కారణం ఏమిటి? పక్షులు సకశేరుకాలు కావడానికి కారణం ఏమిటి? ఆప్షన్స్ చూసుకుందాం. వెన్నెముక లేకపోవడం, వెన్నెముక ఉండడం, ఉరోస్తి ఉండడం, రేఖలు కలిగి ఉండడం. ఈ 4 ఆప్షన్లలో ఏ కారణం చేత పక్షులు సకశేరుకాల జాబితాలో చేరడం జరిగింది అనే ప్రశ్నని అయితే అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి వెన్నెముక కలిగి ఉండడం ద్వారా పక్షులు సకశేరుకాల జాబితాలో చేరడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. షార్క్ చేప నోటిలో ఉండే దంతాల సంఖ్య ఎంత? షార్క్ చేప నోటిలో ఉండే దంతాల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 4000. షార్క్ చేప యొక్క నోటిలో 4000 దంతాలు ఉండడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర గర్భంలో మైళ్ళ పరిమాణంలో ఉండే కోరల్ రీఫ్ అనేది ఏంటి? సముద్ర గర్భంలో మైళ్ళ పరిమాణంలో ఉండే కోరల్ రీఫ్ అనేది ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆవాసం. కొన్ని జీవులు, అలాగే సముద్ర జీవులు కానీ భూమి మీద ఉన్న జీవులు కానీ కొన్ని చనిపోయి వారి యొక్క అస్థికలు సముద్ర గర్భంలో కలిసిపోయి ఒక గట్టి పదార్థంగా ఏర్పడడం జరుగుతుంది. వాటిని కోరల్ రీఫ్ అని పిలవడం జరుగుతుంది. ఇవి ఒక ఆవాసంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, వర్షానికి తడవని బట్టలు తయారు చేసింది ఎవరు? వర్షానికి తడవనటువంటి బట్టలను తయారు చేసింది ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చార్లెస్ మెకింతోష్.
చార్లెస్ మెకింతోస్ అనే వ్యక్తి బట్టలను వర్షానికి తడవకుండా తయారు చేయడం జరిగింది. 21వ ప్రశ్న చూసుకుందాం. ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలివినైల్ క్లోరైడ్ను కనుగొన్నది ఎవరు? ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలివినైల్ క్లోరైడ్ను కనుగొన్నది ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వోల్లో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలివినైల్ క్లోరైడ్ను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కర్రగుజ్జుకు రసాయనాలు కలిపి తయారు చేసే దారాలను ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రేయాన్ దారాలని పిలవడం జరుగుతుంది. కర్రగుజ్జుకు రసాయనాలు కలిపి దారాలను తయారు చేస్తే ఆ దారాలను రేయాన్ దారాలని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 23వ ప్రశ్న చూసుకుందాం. ఒక పత్తికాయ నుంచి తీసే దారం ఎన్ని మీటర్లు ఉంటుంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ 500 మీటర్లు. ఒక పత్తికాయ నుంచి 500 మీటర్ల దారాన్ని వడకవచ్చు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 500 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. యాపిల్ దోస బరువులో ఉండే నీటి శాతం ఎంత? యాపిల్ మరియు దోస బరువులో ఉండే నీటి శాతం ఎంత? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి యాపిల్లో 84%, దోసలో 96% వాటి యొక్క బరువులో నీటి శాతం అనేది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. బనానా ఆయిల్ను దేని నుంచి తయారు చేస్తారు? బనానా ఆయిల్ను దేని నుంచి తయారు చేస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పెట్రోలియం. బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పుష్పంలో లైంగిక భాగాలు ఏవి? పుష్పంలో ఉన్నటువంటి లైంగిక భాగాలు అని వేటిని అంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. కీలం, పరాగకోశాలు, కీలాగ్రం ఈ మూడింటిని కలిపి పుష్పం యొక్క లైంగిక భాగాలు అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. పుష్పాలు రంగులు కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం వేటిని ఆకర్షిస్తాయి? పుష్పాలు వివిధ రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం వేటిని ఆకర్షిస్తాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కీటకాలు. పుష్పాలు వివిధ రంగులను కలిగి ఉండి వాటి యొక్క పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. కాండం పీఠ భాగం నుంచి ఉద్భవించే వేర్లని ఏమంటారు? కాండం యొక్క పీఠ భాగం నుంచి ఉద్భవించే వేర్లను ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పీచువేర్లు. కాండం యొక్క పీఠ భాగం నుంచి ఉద్భవించే వేర్లను పీచువేర్లు అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. మిరపకాయలో కారం కలిగించే పదార్థం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ క్యాప్సిసిన్. మిరపకాయలో కారం కలిగించే పదార్థం క్యాప్సిసిన్. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఇక లాస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. పత్రంలో ఉండే ముఖ్య భాగాలు ఏవి? పత్రంలో ఉండే ముఖ్య భాగాలు ఏవి అని అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ABC. పత్రంలో ఉండే ముఖ్య భాగాలు పత్రపీఠం, అలాగే పత్రవృత్తం, పత్రపీఠం, పత్రదళం ఈ మూడు కూడా పత్రంలో ఉండే ముఖ్యమైన భాగాలు. శాఖలు అనేటివి పత్రంలో ఉండే ముఖ్యమైన భాగాలు కావు కాబట్టి ABC అనేది సరైన సమాధానం అవుతుంది. ఇది ఈరోజు టెట్ అండ్ డిఎస్కి సంబంధించిన సైన్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్తో పాటు టెట్ అండ్ డిఎస్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ని అయితే అందించడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పక్కనే ఉన్న మీ మిత్రులకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.